నేను ఎప్పటి వరకు పాటల ద్వారా నిన్ను గనపరచడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రము నాయన. ఇప్పుడు మరలా కొద్ది మాటలు మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని నాయన ఏ విధంగా జీవించాలో మాకు తెలియజేసి మమ్మల్ని మీరే ఎత్తబడుటకు సహాయం చేయమని, దాని కొరకే మేమందరం కూడి ఉన్నాము నాయన. అయితే ప్రపంచంలో అనేక మంది నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మేము దాన్ని చూసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మేము ఎంతో భాగ్యవంతులం మా తండ్రి. ఎందుకంటే నాయన మేము ఒక శాశ్వతమైనటువంటి నీ ఆస్తికి నాయన, నీ స్వాస్థ్యమును నాయన మేము పొందుకోబోతూ ఉన్నాము నాయన. ఈ లోకంలో మేము కొద్ది కాలం మాత్రమే, కానీ ఇక నిత్యము నీతో ఉండబోతున్నాం మా తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రార్థన పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలం తెచ్చి యాశ్వమేశ్వరాన్ని మిక్కిలిగా బ్రతిలాడు చడుగుచున్నాము. ఆమేన్. నీ చిత్తమైతే ఈ గిన్నెను మా యొద్ద నుండి తొలగించుమని దుఃఖంబుతో భారంబుతో ప్రార్థించేతివా తండ్రి. దుఃఖంబుతో భారంబుతో ప్రార్థించేతివా తండ్రి. గెత్సేమనే తోటలో ప్రార్థింపనేర్పితివా. ప్రార్థించలేని మా జీవితం పాపంబులో పాడిపోకున్నాను. ప్రార్థించలేని మా జీవితం పాపంబులో పాడిపోకుండాను. పరిశుద్ధాత్మన్మాయందించి ప్రార్థించ నేర్పించు యావే. పరిశుద్ధాత్మన్మాయందించి ప్రార్థించ నేర్పించు యావే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనము ప్రత్యేకించబడి ఆరోహణమగుట దాని మీద మనము నేర్చుకోబోతున్నాం. మీరు లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుండి 53 వరకు మనం చదువుకుందాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక ఆ దేవాలయంలో ఉండి సర్వశక్తివంతునికి స్తోత్రము చేయుచుండిరి. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. మెస్సయ్య చివరిలో ఆయన యొక్క శిష్యులకు, ఆ తర్వాత 500 మందికి పైగా కొంతమందికి ఆయన కనపడ్డాడు. కనపడిన తర్వాత చివరిలో ఆయన వారిలో నుండి, అనగా తన యొక్క శిష్యులలో నుండి, తన వారిలో నుండి ఆయన ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను. చూడండి, ఆయన ఆరోహణమయ్యే ముందుగా ఏం జరిగింది చెప్పండి? ప్రత్యేకించబడుట జరిగింది. ప్రత్యేకించబడిన తరువాత ఆయన ఏమయ్యాడు చెప్పండి? ఆరోహణమయ్యాడు. మనము కూడా ఈ చివరి కాలంలో ప్రత్యేకించబడి ఆరోహణము అవ్వడము జరుగుతుంది. అంటే ఆయన యొక్క వధువు కూడా ఆయన వలె ప్రత్యేకించబడి పరలోకమునకు, అనగా మధ్యాకాశమునకు, అనగా పెండ్లి విందుకి ఆమె
ఆరోహణమవుతుంది, ఎందుకంటే ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఏలియా ఎలాగైతే ఆరోహణమయ్యాడో ఆ విధంగానే ఈ యొక్క చివరి కాలంలో ఆయన యొక్క వధువు ప్రత్యేకించబడి ఆ యొక్క మహిమ శరీరంతో, అంటే ఇప్పుడు నీ శరీరం కాస్త ఏమైపోతుంది చెప్పండి, 20-21 సంవత్సరాల వయసు కలిగిన వారుగా మారిపోతారు. ఇప్పుడు నీవు ఉండవు అనుకోండి, నీకు ఒక 40 ఉండొచ్చు, ఇప్పుడు ఒక 50 ఉండొచ్చు, లేకపోతే ఒక 35 ఉండొచ్చు, లేకపోతే 45 ఉండొచ్చు. కానీ నువ్వేమవుతావు అని అంటే ఒక యవ్వనస్తుల వలె 20-21 సంవత్సరాలు యవ్వనస్తుల వలె మార్పు చెంది ఆ యొక్క మహిమ శరీరంతో వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు కూడా అదే వయసులో ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఆ విధంగా దాన్నే మహిమ శరీరం, అది మనం పొందుకోబోయేటటువంటిది. అందుకని దానికోసమే, ఆ తర్వాత ఆ రాజ్యం కోసమే మనం ఈ లోకములో సమస్తమును లేకపోతే దేన్నైనా విడిచిపెట్టి ఆయన్ని పట్టుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. దానికి కారణం అది. ఆ యొక్క మహిమ శరీరాన్ని తన ప్రజలకు ఆయన ఇస్తాడంటే ఆయన ఇట్టి శరీరం కలిగి ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 2000 సంవత్సరం అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాల వయసు బ్రతికాడు, ఆయన జీవించాడు. ఆయన ఆ 33.5 సంవత్సరాల లోపే ఆయన 50 సంవత్సరాల వ్యక్తిలా కనపడేవాడు ఆయన. అందుకనే నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడనంటే, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. మరి ఆయన ఎవరు? ఎలోహిం. ఆయన తన ప్రజల కోసము రక్తము చిందించడం కోసము ఆయన మన వంటి శరీరాన్ని ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చి రక్తముని చిందించాడు. మరలా ఆరోహణమయ్యేటప్పుడు ఆయన తన వారిలో నుండి ప్రత్యేకించబడి ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన నామస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే ఇక్కడ ఏమంటాడు చూడండి, 48వ వచనంలో, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణం ఆయన. కాబట్టి ప్రత్యేకించబడుట, ఎత్తబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడితేనే ఆరోహణం అవుతారు. ఆరోహణం అవ్వాలంటే ప్రత్యేకించబడాలి. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడమ్మా, 26వ వచనము, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి చేయనివాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడు అంటే ఎవరు చెప్పండి? మెస్సీ, మనిషి కుమారుడే. ఆయన ఇజ్రాయేలు మధ్య ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. అందుకే కీర్తన గ్రంథంలో ఏమిటి చెప్పండి? పాపులు కూర్చొని చోట కూర్చొనక, అపహాసకులు నిలిచి మార్గం నిలువుక, లేకపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మీరు దివారాత్రులు వాక్యమును అనగా ధర్మశాస్త్రం అనగా వాక్యాన్ని మీరు ధ్యానించండి. అప్పుడు నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె మీరు ఆకు వాడక తగిన కాలమందు ఆ యొక్క ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పాడు. ఆయన హల్లెలూయా. అందువల్ల ఆయన పాపుల్లో చేరక, ఎందుకంటే ఆయన నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పవిత్రుడు. పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అట్టి ప్రధాన యాజకుడు ఇట్టి మిక్కిలి అనగా ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనటువంటి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు.
కాబట్టి ఆయన పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ భూమి మీద ఇజ్రాయేల్ మధ్య ఉన్నప్పుడు, ఆ యూదుల మధ్య ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ఆ పాపులతో పాటు ఇస్కరియోతు యోధలాగా ఆయన చేరిపోయి ఆ తప్పుడు బోధలు కానీ, తప్పుడు సిద్ధాంతాలు కానీ వాటన్నిటిలో కలిసిపోయి ఆయన ప్రత్యేకంగా లేకుండా లేడు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రత్యేకముగా ఉన్నాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడును, పవిత్రుడు, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకని సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే అందరూ కలుపుకుంటాడు. సాతాను అందరిని ఏం చేస్తాడు చెప్పండి? నా వాళ్ళు అని అందరినీ సాతాను కలుపుకుంటాడు. కానీ సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే ప్రత్యేకపరుచుకుంటాడు. ఆయన వీళ్ళు నా వారు, వీళ్ళు నా ప్రజలు. ఇజ్రాయెల్ గురించి కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? నా వారు, నా ప్రజలు, నా జనులు అనేవాడు. ఆయన నావారు అని ఆయన ప్రత్యేకపరుచుకునేవాడు. ఆయన అందుకే నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు భూమి మీద. అంటే పాపపు వాళ్ళ యొక్క క్రియల్లో కానీ పాలు పొందకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. అందరితో కలిసిపోయి చక్కగా ముచ్చట్లేస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, లోక విషయాలు చెప్పుకుంటూ, ఆ సంగతులు చెప్పుకుంటూ, వాళ్ళతో పాటు తిరుగుతూ, పాపులతో పాటు తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా ఆయన లేడు. ఆయన అలాంటి పాపుల నుండి ఆయన వేరే ప్రత్యేకముగా ఉన్నాడు. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం. ఆ యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన ప్రజలే, ఆయన వారే. అయినప్పటికీ కూడా ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? వాళ్ళ యొక్క బోధల్లో కానీ, వాళ్ళ సిద్ధాంతాలతో కానీ ఏకీభవించకుండా, వారి ఆచారాల్లో మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశంలోని బోధిస్తున్నటువంటి ఆ వ్యర్థమైనటువంటి ఆరాధనలలో ఆయన వారి యొక్క పరిశీలి యొక్క బోధల్లో కానీ పాలు పొందకుండా ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన అందుకనే వెళ్ళేటప్పుడు కూడా ఇంకా శిష్యులు ఇంకా ఆయన యొక్క స్థితిని వాళ్ళు పొందలేదు. అందుకని మీరు పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు ఆ యెరూషలేముకి వెళ్ళి మీరు కనిపెట్టండి అని చెప్పి ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి ఆరోహణమయ్యాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎందుకనంటే అప్పటికి వాళ్ళకి ఇంకా నామాను గురించి కానీ ఇంకా బయలుపరచబడలేదు. వాళ్ళు ఆ యొక్క సువార్తకు సంబంధించిన విషయాలు, అనేక విషయాలు వాళ్ళకి ఇంకా బయలుపరచబడలేదు. అందును బట్టి ఆయన వారి నుండి ప్రత్యేకించబడి, ఎందుకంటే వాళ్ళు ఇంకా మనం చెప్పాలని అంటే మారు మనసు మాత్రమే పొందారు. వాళ్ళు ఇంకా నామములో వాళ్ళు బాప్తిజమము పొందలేదు. వాళ్ళు ఏం పొంది ఉన్నారు చెప్పండి? మారు మనసు మాత్రమే పొంది ఉన్నారు తప్ప వాళ్ళు నామములో ఇంకా బాప్తిజం పొందలేదు. అందుకనే వాళ్ళు ఆ యెరూషలేములోకి వెళ్ళినప్పుడు, అక్కడ మేడ గదిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆ పైన గదిలో ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని జ్వాలలోనే పరిశుద్ధాత్మ అక్కడికి రావడము, ఆ తర్వాత నామాను గురించి వారికి బయలుపరచబడింది. అప్పుడు 3000 మంది బాప్తిజం పొందారు. ఆయన నామమున. హల్లెలూయా. అందువలన ఆయన ప్రత్యేకించబడి ఆరోహణమయ్యాడు. ఆ తర్వాత వీళ్ళు నామాన్ని గురించి ప్రకటించడం ఆరంభించారు. అందువల్ల ఆ నామము యెహోవా మెస్సీయ నామము, ఆ నామము వలన వాళ్ళు కూడా సమస్తమైన వాటి నుండి వాళ్ళు అనగా ఆనాడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు వాటన్నిటి నుండి ప్రత్యేకించబడము, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘము లేకపోతే వాళ్ళ నుండి అంటే ఇప్పుడు ఎఫెస్ సంఘము కావచ్చు, కొలసీ సంఘము కావచ్చు, గలతీ సంఘము కావచ్చు, ఫిలిప్పీ సంఘము కావచ్చు, కొరింథీ సంఘము కావచ్చు, ఆ రోమా సంఘము కావచ్చు, ఈ సంఘాలన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో దశనికిలో ఉన్నటువంటి సమాజం కావచ్చు,
వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ నామాన్ని ధరించుకున్నారో అప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఆ యొక్క పట్టణాలలో వాళ్ళు ఉండేటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి ఆ పాపుల నుండి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. మీకు అర్థమవుతుందండి? ప్రత్యేకించబడి వాళ్ళు ఒక సమాజముగా ఉన్నారు. ఆయన నామనిస్తారు. అందుకనే ఆయన వాక్యము అనగా ఆయనే కాబట్టి ఆయన యొక్క వాక్యం ఏం చేస్తానండి, మనల్ని ప్రత్యేకపరుస్తాయి. ఆ నామాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. ప్రత్యేకమైన ఆ నామాన్ని ఎప్పుడైతే వాళ్ళు ధరించుకున్నారో అప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన ఆ నామాన్ని కలిగి ఉన్న దానిని బట్టి ప్రత్యేకమైన జనులుగా ఉన్నారు. అందుకే ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామములోనూ మనం రక్షణ పొందలేము, కానీ ఆ నామములోనే, ఆయన నామములోనే మనం రక్షణ పొందగలమని వాక్యం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి పాపులంటే ఎవరు? అవిశ్వాసం. అవిశ్వాసమే పాపం. నమ్మనటువంటి వ్యక్తుల్ని ఏమంటారు చెప్పండి? పాపులు అంటారు. అంటే ఆయన నమ్మనటువంటి, ఆయన నామాన్ని నమ్మనటువంటి, ఆయన యొక్క నామాన్ని తిరస్కరించేటువంటి, ఆయన యొక్క వాక్యానికి విరోధంగా నడిచేటువంటి, అంటే అన్యాయం చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, దుర్మార్గాలు చేయొచ్చు, దుష్టత్వాలు చేయొచ్చు, వ్యభిచారాలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, నరహత్యలు చేస్తూ ఈ విధంగా మా వాక్యానికి వ్యతిరేకంగా నడిచేటువంటి వీళ్ళందరినీ అనగా వీళ్ళని ఏమంటారు చెప్పండి? పాపులు అంటారు. ఇప్పుడు మత్స్యా సంఘాలలో ఉన్నారు, వాళ్ళు పాపులే. మత్స్యా సంఘాలలో ఏమైనారు చెప్పండి? వాళ్ళు కూడా పాపులే, మత్స్యా సంఘాలలో కూడా. ఎందుకనంటే వాళ్ళు నామములో బాప్తిజం పొందలేదు కాబట్టి, ఆ నామములో బాప్తిజం పొందకపోతే వాళ్ళ పాపాలను అందుకు పాప క్షమాపణ నిమిత్తం నీ గత పాపాలను కూడా క్షమించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? నామములో బాప్తిజం పొందాలి. నామములో బాప్తిజం పొందినప్పుడు నీ గత పాపాలన్నీ కూడా ఏమైపోతాయి? అవి క్షమించబడతాయి. అప్పుడు నీవు నీతిమంతుడు అవుతావు. ఎప్పుడైతే ఆ నామములో బాప్తిజం పొందుతావో అప్పుడు చిన్నప్పటి నుండి నువ్వు చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా క్షమించబడి నువ్వు నీతిమంతుడు అవుతావు. అందువల్ల నామములో బాప్తిజం పొంది వాళ్ళు నీతిమంతులుగా ప్రత్యేకంగా ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము ఈ లవదీయ సంఘ కాలంలో, అనగా 7వ సంఘ కాలంలో బ్రహ్మం గారు కానీ, జాన్సన్ గారు, ఇంకా కొంతమంది ఎవరైనా వారు కూడా నామాన్ని ప్రకటించారు. ఆ నామాన్ని, అపోస్తుల బోధని ప్రకటించినప్పుడు బహు కొద్ది మంది ఆ యొక్క మతశాఖ సంఘాల నుండి, ఆ సిద్ధాంతాల నుండి, ఆ ఆచారాల నుండి బయటకు వచ్చి ప్రత్యేకించబడినటువంటిదిగా ఉన్నారు. అందుకని ఆయన వధువు ఏమిటి చెప్పండి? ప్రత్యేకించబడినదే ఆయన యొక్క వధువు. ఐగుప్తు నుండి ఇజ్రాయిల్ ఉన్నారు, వారు కూడా బయటకు వచ్చారు. అని మీరు ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఇజ్రాయిల్ ఉన్నారు, ఒకటి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, బయటకు పిలువబడ్డారు. ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు రావడము, ఐగుప్తు నుండి వాళ్ళు వేరయ్యి ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే, వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ శారీరకంగా ప్రత్యేకంగా ఉన్నారు, కానీ ప్రత్యేకంగా అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చేసి ఉన్నారు, కానీ ఐగుప్తు యొక్క ఆశలు కానీ ఆలోచనలు కానీ ఐగుప్తు మీద వాళ్ళకు ప్రేమ కానీ పోలా. శారీరకంగా బయటకు వచ్చారు కానీ ఆలోచనలో మాత్రము, ఆశలో మాత్రము ఐగుప్తు మీదే వాళ్ళకు ఉంది, ఐగుప్తు మీదే ఆశ ఉంది, ఐగుప్తు మీదే ఉంది వాళ్ళకి. పోలా, మనసు పోలా. అయితే మరలా రెండవసారి ఆయన ఆ 20 లక్షల మందిలో నుండి ఆయన ఏం చేశాడండి? 2 ఆ ధర్మశాస్త్రం ద్వారా ప్రత్యేకపరిచాడు. ఆయన హల్లెలూయా. అందుకనే చూడండి, వల వేసినప్పుడు ఆ వలలో చేపలు పడతాయి, కప్పలు పడతాయి, లేకపోతే ముళ్ళ తుప్పలు పడతాయి, లేకపోతే రకరకాల పాములు పడతాయి, ఏవేవో పడతాయి. ఆ వల లాగిన తర్వాత అతను కూర్చొని ఏం చేస్తాడండి? మంచి చేపలు మాత్రమే తీసుకుంటాడు. అలాగే 20 లక్షల మందిలో పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఆ ముళ్ళ తుప్పలు ఉన్నాయి, రకరకాలైనవి ఉన్నాయి. కానీ అవన్నీ తీసివేయబడగా మంచి చేపలు అనగా 2 చేపలు మాత్రం మంచివి. మిగతా కూడా పాములు, పనికిరాని చేపలు రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. అలాగే ఈనాడు కూడా బ్రహ్మం గారు వర్తమానం వల్ల, అలా జాన్సన్ గారు వర్తమానం వల్ల చాలామంది ఆ యొక్క నామం క్రిందకు వచ్చారు.
సంఘ శాఖలు నుండి రోమన్ క్యాథలిక్ సంఘం నుండి, బాప్టిస్ట్ సంఘం నుండి, పెంతెకోస్తు సంఘం నుండి, ఎస్కోల్ గుంపుల నుండి, ఈ రకరకాల సంఘాలు ఉన్నాయి. బాప్టిస్ట్ ఇలాంటి సంఘాలన్నిటి నుండి కూడా, పెంతెకోస్తు ఏవేవో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నిటి నుండి కూడా ఆయన వధువు బయటకు వచ్చేసి అది ప్రత్యేకించబడింది. ఆ సంఘ శాఖ బోధల నుండి, సంఘ శాఖ సిద్ధాంతాల నుండి అవి తప్పని, తీర్థము తప్పని, క్రిస్టమస్ తప్పని, లెంట దినాలు తప్పని, ముగ్గురు దేవుడి సిద్ధాంతము తప్పని, ఇలాగ రకరకాలుగా ఆ యొక్క బోధలన్నింటినీ కూడా ఆయన యొక్క వధువు తిరస్కరించి బయటకు వచ్చింది. అది ఆయన యొక్క వధువు. మీకు అర్థమైందా? అది ప్రత్యేకించబడింది. ఈ చివరి కాలంలో వేకు నక్షత్రం వలన మరలా ఇప్పుడు అసలైన వధువు, అంటే ఆ వలలో నుండి చేపలు ఎలాగైతే బయటికి తీయబడ్డాయో, ఆ వలలో రకరకాల వాటిలో నుండి, పనికిమాలిన వాటి నుండి చేపలు ఎలా బయటికి తీయబడ్డాయో, అలాగే బ్రహ్నం గారి వర్తమానంలో, జాన్సన్ గారి వర్తమానంలో రకరకాలైన బోధలు వచ్చేసాయి. మళ్ళీ రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. ఒకడేమో అర్ధరాత్రి కేక అంటాడు, ఇంకోడేమో క్రీస్తు బ్రహ్నం అంటే బ్రహ్నం గారే సర్వశక్తి మంతుడు అంటాడు, అంటే దేవుడు అంటాడు ఒకడు. ఇంకొకడేమో ఆ వధువు రాకడ అంటారు, 1963లో జరిగిపోయింది వధువు రాకడ. ఇంకొకడేమో స్త్రీ ద్వారా రెండవ రాకడని, స్త్రీ ద్వారా నిత్సూర్య పరిచర్య జరుగుతుందని, ఇలాగ రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. ఇప్పుడు వేకు చుక్క వర్తమానం వలన ఇప్పుడు వారిలో నుండి, అంటే వధువు సంఘాలమని చెప్పుకునే ఆ సంఘాల్లో నుండి వధువు ప్రత్యేకించబడుతుంది. హల్లెలూయా. ఇజ్రాయిల్ ఎలాగై ఐగుప్తు నుండి ప్రత్యేకించబడ్డారో, ఐగుప్తు నుండి ప్రత్యేకించబడినటువంటి ఇజ్రాయిలు మరలా ప్రత్యేకించబడిన ఇజ్రాయిల్లో నుండి మరలా ప్రత్యేకత జరిగింది. అలాగే మత్స్యాగ సంఘాల నుండి బ్రహ్నం గారి వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం వల్ల సంఘాలు అనగా విశ్వాసులు బయటకు వచ్చారు, ప్రత్యేకించబడ్డారు. నామము చేత, నామమును బట్టి, బ్రహ్నం గారి వర్తమానం బట్టి, జాన్సన్ గారి వర్తమానం బట్టి ప్రత్యేకించబడ్డారు. ఈ ప్రత్యేకించబడినప్పటికీ వీళ్ళల్లో కూడా మాది సత్యం అంటే మాది సత్యం, మాది సత్యం అంటే మాది సత్యం అని ఈ యొక్క మత్స్యాగ సంఘాలు ఎలాగైతే రకరకాల బోధలు సిద్ధాంతాలు ఉన్నాయి మత్స్యాగ సంఘాల్లో, అలాగే ఈ బ్రహ్నం గారి సంఘాల్లో కూడా రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వీటన్నిటిలో నుండి అవన్నీ కూడా తప్పని, నిజమైనది ఏమిటో వేకు నక్షత్రం బయలుపరిచి, వేకు నక్షత్రము ద్వారా నిజమైన వధువు ప్రత్యేకించబడి ఆరోహణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇది మనం మత్స్యాగ సంఘాల నుండి, వాటి నుండి పిల్లారా మనం బయటకు వచ్చేసాం. తర్వాత ఈ యొక్క బ్రహ్నం గారి సంఘాల్లో, ఈ వధువు సంఘాల్లో నుండి దుర్బోధల నుండి, అంటే బ్రహ్నం గారు వర్తమానం సాతానుడు లేకపోతే యెజబెలు కానీ సాతాను కానీ డైరెక్ట్గా అటాక్ ఇవ్వడం, డైరెక్ట్గా వచ్చి మోసం చేయడం. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఉందనుకోండి, అది డైరెక్ట్గా రాదు. అది ఎలా వస్తుంది చెప్పండి? రోమన్ క్యాథలిక్ సంఘము లేకపోతే యెజబెలు అది డైరెక్ట్గా రాకుండా అది మత్స్యాగ సంఘాల్లోకి వచ్చి, ఆ మత్స్యాగ సంఘాల్లో నుండి మరలా ఈ యొక్క బ్రహ్నం గారి సంఘాల్లోకి వచ్చేసి, అందుకనే వధువు బోధని, వధువు రాకడనే బోధలు ఉన్నాయి. ఈ బోధలన్నీ కూడా యెజబెలే వధువు వేషం వేసుకొని మోసం చేస్తుంది అనమాట. అందుకని వధువు ద్వారా రక్షణ కలుగునని, వధువు ద్వారా రక్షించబడతామనే బోధలు ఉన్నాయి. ఎంత భయంకరమో చూడండి. రెండవ రాకడ వధువు ద్వారా జరుగుతుందంట. వధువులో జరుగుతుంది. 1963లో ఆయన మేఘంలో ప్రత్యక్షమయ్యాడని, ఈ విధంగా రకరకాల బోధలు ఉన్నాయి. క్రీస్తు థామస్ అనేవాడు కూడా వధువు అని. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వేకు నక్షత్రము వాటన్నిటి నుండి కూడా ప్రత్యేకపరుస్తుంది. లోకము నుండి, అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్నం గారి వర్తమానం ఏం చేసిందనంటే లోకం నుండి బయటికి తీసుకొచ్చింది. బ్రహ్నం గారి వర్తమానం కానీ జాన్సన్ గారి వర్తమానం లోకం నుండి బయటికి తీసుకొచ్చింది. కానీ వీళ్ళు బయటకు వస్తున్నప్పుడు లోకం కూడా వీడితో పాటు బయటకు వచ్చేసింది. మీకు అర్థమైందా? లోకంతో పాటు వీళ్ళతో లోకం కూడా వీళ్ళతో పాటు వచ్చేసింది. ఆ ఎర్ర సముద్రం దగ్గర ఏమైపోయింది చెప్పండి? లోకము, సంఘము అనగా వధువు వేరైపోయింది. ఇప్పుడు కూడా అదే. బ్రహ్నం గారి వర్తమానం వలన, జాన్సన్ గారి వర్తమానం బయటకు వచ్చినప్పటికీ కూడా
ఈ యొక్క జనుల్లోనికి ఆ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, లోక సంబంధమైనవి, ఆ మత్స్యాగ సంఘాల్లో రకరకాల పేర్లతో ఉన్నవి ఇక్కడికి వచ్చి వేరే పేరు పెట్టుకొని, వేరే సిద్ధాంతంగా పెట్టుకొని, ఆ బ్రహ్నాం గారు వర్తమానానికి సంబంధించి ఏదో ఒక పేరు పెట్టుకొని లోపలికి వచ్చేసాయి అనమాట. ఇవన్నీ ఆ స్పిరిట్స్, ఐగుప్తులో ఉన్న స్పిరిట్స్, ఆ ఆత్మలు అందరితో పోలేదు, అవి కొంతమందిలో పనిచేసాయి. అందుకని వాళ్ళు కూడా ఐగుప్తులు లాగానే ఇజ్రాయేల్ కూడా ఎద్దే యెహోవా అని చెప్పి విగ్రహారాధన చేశారు. మీకు అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క మతశాఖ సంఘాల్లో ఉన్నటువంటి కొన్ని బోధలు ఈ బ్రహ్నాం గారు వర్తమానంలో ముసుగ్గా వెలుగు దూత వేషం వేసుకొని, నేను బైబిల్లో రాయబడి అపోస్తుల వేషం వేసుకొని సాతానుడి యొక్క దూతలు వీళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగా వీళ్ళు బ్రహ్నాం గారు వర్తమానంలోనే ప్రవేశించి వీళ్ళు ఏం కల్పిత సిద్ధాంతాలు పుట్టించారు, అవి కూడా వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడేం జరుగుతుందనంటే ఆ యొక్క వారి నుండి వధువు ఇప్పుడు ప్రత్యేకించబడింది. హల్లెలూయా. అందుకనే ఒక పొలంలో మనం కోత కోసిన తర్వాత ఆ గోధుమలు పొట్టు ఉంటుంది, గోధుమలు ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పొట్టుకి పొట్టు, గోధుమలకు గోధుమలు, సమాజములో కళ్ళములో బ్రహ్నాం గారు వర్తమానంలో. అందుకని ఆయన బైబిల్ ఏం చెప్తుంది? తన ఇంటి యొద్దనే తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారు గతి ఏమగునను. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్రహాం సంతానం ఇద్దరు ఎలా ఉన్నారు? బ్రహ్నాం గారు వర్తమానంలో కూడా ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నిజమైనది ఏదో, అబద్ధమైనది ఏదో వేకు నక్షత్రం ద్వారా తేర్చపరచబడింది. వేకు నక్షత్ర వర్తమానం తిరస్కరించిన వారి మీద పోపు యొక్క సంఖ్య ఉన్నట్టు లెక్క 666. మృగం యొక్క సంఖ్య, వాడు మృగానికి అప్పగించబడినట్టే. అందుట్లో ఇంక ఏ అనుమానం లేదు. ఎవరైనా కానీ వేకు నక్షత్రం అనగా 8 సంఖ్య, దాన్ని వేకు నక్షత్రాన్ని తిరస్కరిస్తే, ఈ వర్తమానాన్ని తిరస్కరిస్తే ఆ వారి మీద ఇంకా 666 అనే ముద్ర పడిపోయినట్లు. ఇంకా శ్రమకాలంలో ఉండడమే, ఇంకా దాంట్లో ఇంకా ఏ అనుమానము లేదు. పోపుతో పాటు ఉండిపోయి, ఎందుకంటే ఇంకా వచ్చేది పోపే. శ్రమకాలంలో వాడు ఉంటాడు, ప్రపంచ నాయకుడిగా ఉంటాడు. ప్రపంచానికి వాడే ఒక ప్రభుత్వం కింద ఉంటుంది అన్నమాట. అమెరికా ప్రభుత్వం వేరు, ఇండియా ప్రభుత్వం వేరు, చైనా ప్రభుత్వం వేరు, రష్యా ప్రభుత్వం వేరు, పాకిస్తాన్ ప్రభుత్వం వేరు, ఇలాగ ఇరాన్ ప్రభుత్వం వేరు, ఇరాక్ ప్రభుత్వం వేరు. ఈ రకరకాల దేశాలు, రకరకాల ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళే ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళే ప్రభుత్వాలు కలిగి ఉన్నారు. రేపు అలా ఉండదు. అందరూ కూడా ఒకే ప్రభుత్వంగా, ఒకే సిద్ధాంతం కలిగి, ఒకే నాయకుడిని కలిగి, పోపు ఎలా చెప్తే అలా నడుస్తుంటారు. ఇక అందరూ ఒకే చట్టం వచ్చేస్తుంది, ఒకే రాజ్యాంగం ఉంటుంది. మన దేశ రాజ్యాంగం వేరు, ఇంకో దేశం రాజ్యాంగం వేరు, ఇంకో దేశం రాజ్యాంగం వేరు, ఇంకో దేశం రాజ్యాంగం వేరు. ఇంకా అలా ఉండదు. పోపు ఇంకా ఏది చెప్తే, ప్రపంచ శాంతి కోసం పోపు ఏది చెప్తే దాని ప్రకారం అదే రాజ్యాంగం. ఎందుకంటే పోపు అది చెప్తే అన్ని మతాలు ఒకటే. ఆయన మనిషి కుమారుడే కానీ, మనలాగా మానవుడే కానీ మెస్సయ్య దేవుడు కాదు. ఆ బోధలు సాతానుడు కూడా దేవుని కుమారుడే. ఇలాగ రకరకాల బోధలు ఉండేవాడు. అన్ని మతాలు ఒకటే, ఏ మతం ద్వారా నువ్వు పరలోకం వెళ్ళొచ్చు. ఇలాంటివి అనమాట. అంటే అందరినీ కలుపుకునేలాగా సాతానుడు అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అందరూ కలుపుకునేలాగా, అన్నీ కూడా ఐక్యంగా ఉండేలాగా అలాంటి సిద్ధాంతాలు, అలాంటిది వస్తుందన్నమాట. అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఐక్యంగా ఉండేలాగా ఆ సాతానుడి విధానం అలా ఉంటుంది. అందుకని సాతానుడు ఇప్పుడు కూడా వాడు కలుపుకుంటాడు. అందుకని వాడి యొక్క గుంపుల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. అన్ని రకాల మనుషులు అంటే విగ్రహారాధికులు ఉంటారు, అరబ్బులు ఉంటారు, ఏమండి, నామకార్థం క్రైస్తవులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆయన వధువు మాత్రము ప్రత్యేకించబడిన పాపుల్లో చేరక. ఎందుకంటే ఇవన్నీ పాపపు సంఘాలే. అన్యులు ఎలాగో పాపులై ఉన్నారు, ఎందుకంటే ఆయన నమ్మలేదు కాబట్టి. అలాగే మత్స్యాగ సంఘాలు కూడా నామాన్ని నమ్మలేదు కాబట్టి, నామాన్ని అంగీకరించలేదు కాబట్టి, ఒక్కడనే దాన్ని అంగీకరించలేదు కాబట్టి అవి కూడా పాపులుగానే ఉన్నాయి. ఈ యొక్క బ్రహ్నాం గారి సంఘాల్లో ఉన్నటువంటి ఈ గుంపు కూడా
వేకు నక్షత్రముని, ఆ లేఖనాన్ని, ఆ నెరవేర్పుని ఈ 2000 సంవత్సరం యొక్క ముగింపులో ఆయన యొక్క రాకడని ఈ గుంపులు నమ్మడం లేదు కాబట్టి ఇవి కూడా పాపులే. అందువల్ల ఈ పాపులన్నిటిలో నుండి, ఈ పాపులందరిలో నుండి, అన్నిలో నుండి, మత్స్య సంఘాల్లో నుండి, ఆ యొక్క బెన్నంగారు సంఘాల్లో ఉన్నటువంటి ఆ దుర్బోధ పాపపు సంఘాల్లో నుండి, పాపపు వధువుల్లో నుండి, అన్నిటిలో నుండి కూడా ప్రత్యేకించబడినటువంటిది ఆయన యొక్క వధువు. ఆయన నామనిస్తారు. ఆరోహణమయ్యేదంటే అదే. ఈ తెల్లవారుజామున ఈ వేకు నక్షత్రం వల్ల ఆరోహణమయ్యే వధువు అని అంటే అది ప్రత్యేకమైనటువంటిది, ప్రత్యేకించబడాలి. అందరూ నా వాళ్ళే, అన్నీ నాకు కావాలి అనుకుని ప్రత్యేకత లేకుండా ఇప్పుడు బ్రహ్మం గారి సంఘాల్లో ప్రత్యేకత ఉండదు. అందరూ రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు బ్రహ్మం గారి వర్తమానంతో మనోడేరా. ఇప్పుడు ఇంకోరు బ్రహ్మం గారి వర్తమానం నమ్ముతూ వేరే బోధ చేస్తానికి మనోడే కదా. బ్రహ్మం గారి వర్తమానం నమ్మాడు కాబట్టి మనోడే. ఇప్పుడు క్రైస్తవులు కూడా మనం రకరకాలుగా మనకి గొడవలు, విభేదాలు ఎందుకు? క్రిస్మస్, ఐక్య ఆరాధన, పాస్టర్ల ఐక్యత అని మనం కనుగొని, ఎందుకంటే ఒకే మెస్సీని ఆరాధిస్తూ మనకి విభేదాలు ఎందుకు అని ఈ క్రైస్తవులందరూ కూడా ఎలా ఐక్యమైపోతున్నారు. అలాగే బ్రహ్మం గారి సంఘాల్లో కూడా ఒక్కొక్కరు కొంత రకరకాల బోధలు ఉన్నాయి. ఈ రకరకాల బోధలు ఉన్నప్పటికీ కూడా అందరూ బ్రహ్మం గారి వర్తమానం నమ్ముతున్నాం కాబట్టి మనం అందరూ కూడా బ్రహ్మం గారి వర్తమానం సంబంధించి ఎండ్ టైం మెసేజ్లో ఉన్నాం కాబట్టి, అంత్యకాల వర్తమానంలో ఉన్నాం కాబట్టి ఎవరి బోధ రకరకాలుగా ఉన్నప్పటికీ మనందరం కూడా ఐక్యంగా ఉందాం. మీకు అర్థమవుతుందా? అందుకని వాళ్ళు ప్రత్యేకంగా ఉండరు. వారు ఆ బోధలో ఇక్కడికి వెళ్తుంటాడు, ఇక్కడ బోధలో అక్కడికి వెళ్తుంటాడు, ఆ బోధ ఈ బోధ అన్ని బోధలు. అంటే ఎక్కడైనా మత్స్య సంఘాలు మీటింగ్ పెట్టినప్పుడు మాకు తెలిసి ఉంటారు కొంతమంది. ఏ సంఘశాఖోడు మీటింగ్ పెట్టినా అన్ని సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది ప్రత్యేకత తెలియదు వారికి. సత్యం అంటే ఏమిటో తెలీదు. ఆ సత్యం అంటే తెలియనోడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఆంధ్ర భారత్లో మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. మెక్లారెన్లో మీటింగ్ జరుగుతుంటే అక్కడికి ఇలా ప్రత్యేకత తెలీదు. కానీ ఆయన వధువుకు మాత్రం ప్రత్యేకత తెలుసు. అందువల్ల ఆమె ప్రత్యేకించబడి ఉంటుంది తప్ప ఏ సంఘాలు పడితే ఆ సంఘానికి వెళ్ళడం, ఎవడు మీటింగ్ పెడితే ఆ మీటింగులకి వెళ్ళడం ఆమె ఆ విధంగా ఉండదు. ఆమె వేకు నక్షత్రం వర్తమానం వలన, వేకు నక్షత్రం వర్తమానము చేత ఆమె వీటన్నిటి నుండి ఆమె తెంచబడుతుంది. ఆయన నా మనిషి. అందుకని బ్రహ్మం గారి వర్తమానము లోకం ఉండి తెంచదు. అందుకని ఆ యొక్క నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఇజ్రాయేలు ముందొస్తున్నారు, ఐగుప్తు సైన్యము వెనక వస్తూ ఉంది. ఐగుప్తు సైన్యము నుండి ఇజ్రాయేలీలు ఎప్పుడు తెంచబడ్డారంటే తెల్లవారుజామునే తెంచబడ్డారు. లోతు సొదొమ గొమొర్రా నుండి ఎప్పుడు తెంచబడ్డాడంటే తెల్లవారుజామున తెంచబడ్డాడు. అలాగే మనము కూడా ఇప్పుడు లోకం నుండి తెంచబడేటువంటి ప్రత్యేకించబడేటువంటి కాలములో మనం ఉన్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మెస్సయ్యనకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, సర్వశక్తిమంతుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల సర్వశక్తిమంతుని ఆలయమై ఉన్నాము. అందుకు సర్వశక్తిమంతుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి సర్వశక్తిమంతుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టుకుడి అని మెసేజ్ చెప్పుచున్నాడు. కనుక అపవిత్రమైనటువంటివి కనుక ఈ బోధలన్నీ, సిద్ధాంతాలన్నీ పాపపు సంబంధమైనవి కనుక అట్టి వాటిని మనం ముట్టకుండా మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకముగా ఉండాలి. ఆ క్రియల్లో పాలు పొందకుండా
వాళ్ళ బోధల్లో పాలు పొందకుండా ప్రత్యేకించబడి ఉండాలి. ఆయన నామనిస్తాడు. ఆరోహణం అవ్వాలంటే నువ్వేమవ్వాలి చెప్పండి? ప్రత్యేకించబడాలి. అన్ని బ్రహ్మాంగర వర్తమానం నమ్మిన వాళ్ళందరూ మనోళ్ళేరా? మత్స్యాల సంఘాల వాళ్ళందరూ కూడా మెస్సీని నమ్ముకున్న వాళ్ళందరూ క్రైస్తవులే కాబట్టి నేను క్రైస్తున్నా కాబట్టి వీళ్ళందరూ మనోళ్ళేరా అని సాతానుడు కలుపుకుంటాడు. కానీ ఆయన పరిశుద్ధాత్మ ఏం చేసి చెప్పండి? ప్రత్యేకపరుస్తాడు. మనల్ని ఏం చేసి చెప్పండి? ఆయన ఆత్మ లేదా ఆయన యొక్క వాక్యము ప్రత్యేకపరిచింది. ఎందుకు? ఎత్తబడడం కోసం. నువ్వు ఆరోహణం చెందాలంటే, నీ శరీరం మార్పు ఉంది, నువ్వు పైకి వెళ్ళాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి చెప్పండి? ప్రత్యేకించబడాలి. మా చర్చిలో చెప్పే వర్తమానం వేరండి, మీ చర్చిలో వర్తమానం వేరండి. నువ్వు ఆ చర్చి కలిగి ఉంటే ఈ వర్తమానంతో కలిగి ఉండు సంబంధం, వేకునక్షర వర్తమానంతో. నాకు ఇది నచ్చింది, ఇది మీది సత్యమే, మీది కాదంటలేదు కదా, అలాగే మేము వేరే చర్చికి వెళ్ళిపోతున్నామండి, అక్కడ పాస్టర్ గారు మరి బాగానే ఉంటుంది, అక్కడ వాక్యం కూడా చెప్తున్నారు, కానీ ఈ వాక్యం వేరు ఆ వాక్యం వేరు అని నువ్వు రెండు కలిగి ఉండాలంటే నువ్వు కప్పవే. కప్పేం చేస్తుందంటే నీటిలోనూ ఒడ్డును కూడా జీవిస్తుంది. అటు లోకరీతిగా జీవించగలదు, ఇటు మరలా భక్తిలోను కూడా కనపడుతుంటుంది. అలాగే నువ్వు వేకు నక్షత్ర వర్తమానంలో కనపడుతూ మరి నువ్వు సంఘశాఖల్లో ఉన్నావంటే మత్స్యాఖ సంఘ వాడు ఏసునామూళ్ళు అండి, ఏసునామూళ్ళు అయినప్పటికీ ఆడికి సత్యంలో లేడు, అసలు అపోస్తుల బోధ మీద లేడు. అపోస్తుల బోధ మీద ఉంటే వేకు నక్షత్ర వర్తమానం బయలుపడుతుంది. వేకు నక్షత్ర వర్తమానాన్ని అంగీకరిస్తాడు వాడు. ఏ పాస్టర్ అయినా కానీ అపోస్తుల బోధ మీద కనుక ఉంటే, అపోస్తుల బోధ మీద యేసునామములు చాలామంది లేరు కాబట్టి వాళ్ళు వేకు నక్షత్ర వర్తమానం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తిరస్కరిస్తున్నారు. ఇదేదో ఆ వాక్యాన్ని వర్తమానాన్ని తిరస్కరిస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ సర్వశక్తిమంతుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని తిరస్కరిస్తున్నామని వీళ్ళకి తెలియట్లేదు. ఆయన మాటను తిరస్కరిస్తున్నామని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు నా మాటో నీ మాట నువ్వు కూడా చెప్తుండొచ్చు, నీ మాటో నా మాటో మన మాటో కాదు, వాటిని నిరాకరిస్తుంది. సర్వశక్తిమంతుని యొక్క జీవము కలిగినటువంటి ఆ మాటల్ని నిరాకరిస్తూ ఉన్నారు. అందువల్లనే మత్స్యాఖ సంఘాలని కానీ ఈ కొంతమంది మత్స్యాఖ సంఘాల్లో ఉన్నారని, కొంతమంది ఇంకా లోకంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది బ్రహ్మంగారు సంఘాల్లో ఉన్నారు కొంతమంది. కానీ వేకు నక్షత్రం వర్తమానం కింద ఉన్నవారు మాత్రమే వెలుగులో ఉన్నవారు, వారు ప్రత్యేకించబడిన వారు. మిగతా సంఘాలన్నింటి మీద కూడా దురాత్మ కమ్మేసింది. అందుకని వాళ్ళు లోకస వాక్ చేసుకుంటూ ఇదిగో ఆయన రాబోతున్నాడు ఇంకా వాళ్ళు బోధించుకుంటూనే ఉంటారు. ఎక్కువ నక్షత్ర వర్తమానం నమ్మి మరి మత్స్యాఖ సంఘ వర్తమానం కూడా కరెక్టేనండి, మాకు కూడా అది కరెక్ట్ అనిపిస్తుందండి అని ఆ సంఘాలకు వెళ్ళేవాళ్ళు అంటే చాలా చదువుతుంటారు. ఇవి చదివి మరలా వేరే సంఘాలకి బ్రహ్మంగారు చర్చిలో కూడా కొంతమంది బోధిస్తున్నారు, వాళ్ళు కూడా బ్రహ్మంగారు వర్తమానమే చెప్తున్నారండి అని కొంతమంది అంటుంటారు. కాబట్టి పిల్లారని చెప్పేది ఏంటంటే ప్రత్యేకించబడి ఉండాలి. ఆయన అది వాక్య వ్యతిరేకమైనది అయినప్పుడు, కాలానికి సరిపోయినటువంటి వాక్యమైనప్పుడు, కాలానికి సరిపోయిన వాక్యం అంటే ఏమిటి చెప్పండి? నిద్ర మేలుకొల్పేటువంటి వాక్యం ఇది. కానీ ఆ వాక్యం ఏమిటి చెప్పండి? అది సంఘశాఖల నుండి బయటికి పిలిచే వాక్యం అది. కాబట్టి కాలానికి తగిన ఆహారాన్ని నువ్వు భుజించాలి, కాలానికి తగిన వర్తమానం భుజించాలి తప్ప ఎవడో పనికిమాలోడు మీ ఊర్లోనో మీ పట్టణంలోనో లేకపోతే ఎక్కడో సిటీలోనో బోధిస్తుంటే మాకు అక్కడ బాగా నచ్చిందంటే నీకు బాగానే నచ్చవచ్చు, మీది కూడా కాదంటలేదు కదండి, మిమ్మల్ని కూడా పాస్టర్ గారు గుర్తు అది అక్కర్లేదు. మీకు అర్థమవుతుందండి? ఆయన రెండింటినీ ఒప్పుకోడు, దుర్బోధని సత్యాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు కాలానికి తగినటువంటి వర్తమానాన్ని ఈ చివరి కాలంలో భుజించాలి. ఆయన నామని అది మురిగిపోయింది. లోకమును సువార్త బోధించుకునేటువంటి ఆ యొక్క కృపకాలం ముగిసింది, కృపాయుగం ముగిసింది. ఆయన మధ్యవర్తిగా లేడు. ఇంకా లోకమును సువార్త ప్రకటించే సమయం ఇది కాదు. ఇది ఏంటంటే ఎక్కిరమ్మని పిలిచే సమయం. అందువల్ల అన్నిటిలో నుండి కూడా ఆమె ప్రత్యేకించబడి మెస్సీ ఎలాగైతే పవిత్రుడుగాను నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, ఈమె కూడా ఆయన భార్య కాబట్టి, ఆయన యొక్క వధువు కాబట్టి, ఆయన ఎలాగైతే ఉంటాడో ఈమె కూడా అలాగే ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన నామని భర్త ఒక రకంగా ఉంటే ఈమె ఇంకో రకంగా ఉండదు.
మీకు అర్థమైందా? ఆమె భర్తకు విధేయత కలిగి నడిచేది కాబట్టి ఆమె చివరి కాలంలో ఆమె ప్రత్యేకించబడి ఉంటుంది. ఆయన నామనిస్తాడు. అందువల్ల ఆయన ఎలా కొనిపోబడ్డాడో, ప్రత్యేకించబడిన తర్వాత ఎలాగ ఆరోహణమయ్యాడో, నీవు కూడా ఈనాడు ప్రత్యేకించబడినటువంటి నీవు కూడా పాపుల్లో చేరక. ఎందుకనంటే పాపులు అనగా మీరు అన్యులే అనుకోకండి. అర్థమైందా? పాపులు అనగా అన్యులు కదా అని మీరు అనుకోకండి. మత్స్యాగ సంఘాలలో కూడా ఆయన ఒక్కడనేది నమ్మలేదు కాబట్టి వాళ్ళు పాపులే. అయితే క్రైస్తవ వేషం వేసుకొని ఉన్నారు అంతే వాళ్ళు. అలాగే బ్రహ్నాం గారి సంఘాల్లో కూడా వేకు నక్షత్ర వర్తమానం, వేకు నక్షత్రాన్ని గురించి బ్రహ్నాం గారు కూడా చెప్పాడు. తుయితేర సంఘ కాలంలో ఆయన యొక్క రాజ్యం యొక్క సంగతుల గురించి వేకు నక్షత్రం అప్పుడు లోకమును సువార్త ద్వారా మూయబడుతుంది, అప్పుడు ఈ వర్తమానికులను ఆయన వాడుకోవడం చెప్పాడు. ఆయన బ్రహ్నాం గారు కూడా చెప్పాడు. సేవ మనకు అది బ్రహ్నాం గారి పుస్తకం చదవకముందే, 7 సంఘ కాలాల పుస్తకం చదవకముందే మన కళలో చూయించబడింది. తూర్పు నక్షత్రము ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పడం, ప్రపంచం దురాత్మకు విడిచిపెట్టబడడం, ఇవన్నీ మనకు చూయించబడ్డాయి. అది బ్రహ్నాం గారు సేమ్ అది చెప్పాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు లోకమునికి ఇంకా ఏదో చెప్పే సమయము, తెలియజేసే సమయము అది కాదు. కానీ ఆయన వధువు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ప్రత్యేకించబడి ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అలాగే ఇప్పుడు కూడా బ్రహ్మాం గారు వర్తమానంలో ఉన్నాము అనుకుంటూ దుర్బోధల కింద ఉండి పాపులుగా ఉన్నారు. పైకి బ్రహ్మాం గారు వర్తమానంలో ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ వీళ్ళు పాపులు. కాబట్టి ఈయనన్నిటిలో నుండి కూడా ఆమె ఏమైపోతుంది చెప్పండి? ప్రత్యేకించబడి ఉంటుంది అన్నమాట. ఇంకా ఆమె మాట ప్రత్యేకంగా ఉంటుంది, ఆమె ఆలోచన ప్రత్యేకం, అన్ని పరసంబంధమైనవి, ఈ లోక సంబంధమైనవి కాదు. ఆమె నడక ప్రత్యేకంగా ఉంటుంది, ఆమె యొక్క చెవులు ప్రత్యేకంగా ఉంటాయి, ఆ నేత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి, ఆమె యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది, ఆమె యొక్క ప్రతిదీ కూడా పరసంబంధమైన మెస్సేజ్కి సంబంధించిందిగా ఉంటుంది. ఆయన హల్లెలూయా. ఎందుకనంటే ఆమె ప్రత్యేకమైనటువంటిది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆయన వధువు మాత్రమే పైకి ఆరోహణం అవుతుంది తప్ప ప్రత్యేకత లేకుండా. లోకంలో బంధువులు ఉన్నారు కొన్ని, వాళ్ళు పాపులు అనుకోండి, చక్కగా వాళ్ళు ఏమైనా ఫంక్షన్లు లోక సంబంధమైనటువంటి చక్కగా, లేకపోతే అమ్మవారి జాతరలో ఆ జాతరలో ఈ జాతరలో పెట్టుకొని మా ఊళ్ళో చాలా ఘనంగా జరుగుతాయి. మాకు క్రైస్తవులు ఉండేవారు మా ఊళ్ళో. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆదివారం చక్కగా తయారైపోయి ప్రార్థనకి వెళ్తారు, చక్కగా పాటలు పాడతారు, వాక్యం వింటారు, వస్తుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. మరలా ఊళ్ళో ఏమైనా సంబరాలు జరుగుతున్నాయి అనుకోండి, అమ్మవారి జాతరలో, గంగమ్మ జాతరలో, గోదావరి జాతరలో ఏ జరుగుతూ ఉంటాయి. ఆ సంబరాలు జరుగుతూ ఉంటాయి, దున్నలు నరికేయటం ఏ చేస్తూ ఉంటారు, పొట్టేళ్ళు కొయ్యడం, కోళ్ళు కొయ్యడం, ఆ ఉత్సవాలకి ఎన్ని చేస్తూ ఉంటే వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, వాటిని చక్కగా నెరవేరుస్తుంటారు అన్నమాట. మీకు అర్థమైందా? నెరవేర్చి ఆడితో పాటు సంబరాలు వేయడం, డ్యాన్సులు వేయడం, చిందులు వేయడం అన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రార్థనకు వచ్చేస్తుంటారు. అది ప్రత్యేకత అవ్వదు, అది అపవిత్రతను ముట్టకూడదు ఉంది బైబిల్లో. ప్రత్యేకంగా ఉండడం అంటే అపవిత్రమైన దాన్ని ముట్టకుండా, అపవిత్రమైనది నీకు అంటకుండా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు నీవు అతి పరిశుద్ధుడుగా నీవు ఉంటావు. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. మేము కొత్తలో బాప్తిజం పొంది నమ్ముకున్నటువంటి దినాల్లో మా బంధువులు ఉన్నారు. అప్పట్లో బంధువులు ఉంటే వాళ్ళు ఏదో పెద్ద సంబరం చేస్తారు. ఎందుకంటే మా అమ్మమ్మగారి ఊరిలో మా అమ్మమ్మగారి ఇంట్లోనే ఒక దేవత ఏదో ఉండేది. ఆవిడ ఏటా సంబరాలు చేస్తారంటే బంధువుల్ని ఆడని పిలిచేసి. నీకు అర్థమైందా? మరి అందరూ చుట్టాలందరూ వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బైబిల్ వాక్యాన్ని బట్టి ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన నామరిస్తాడు. అక్కడికి వెళ్ళామనుకోండి, వాళ్ళ అమ్మోరికో బొమ్మోరికో ఎవరికో బలిచ్చినవి ఉంటాయి. నీకు ఆ చికెన్ మటన్లో అవన్నీ వేసేస్తారు శుభ్రంగా. నీకు అర్థమైందా? వాళ్ళతో పాటు లాగుతారు నిన్ను, ఆ డ్యాన్స్ వేయడానికి, చిందులు వేయడానికి, ఆటికి వాళ్ళతో పాటు నువ్వు కూడా తిరగడం. ఆ దయ్యానికి ఆ సమయాన్ని ఇచ్చేస్తావు, సాతానికి ఆ సమయాన్ని ఇచ్చి. అందువల్ల నీ బంధువులైనా నీ వారైనా ఎవరైనప్పటికీ కూడా అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండే నిమిత్తమే ఇలాంటి వాళ్ళతో నేను సహవాసం చేస్తే అపవిత్రుడైపోతారేమో, అపవిత్రమైన దాన్ని ముట్టవలసి వస్తేమో. అతను నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు,
వాళ్ళు పాపులైనప్పుడు నీవు ప్రత్యేకంగా ఉండాలి ఆయన. లేకపోతే నువ్వు వారిని బట్టి నువ్వు ఏమైపోతావు కదండి, ఏమైపోతావు చెప్పండి, అపవిత్రతను అంటించుకుంటావు. అప్పుడు నువ్వు పునరుద్ధానాన్ని కోల్పోయి ఆ పాపులతో పాటు నీవు కూడా, అంటే కొంత దూరం వచ్చి ఇజ్రాయిల్ ఎలాగైతే వాళ్ళు నశించారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, నీవు కూడా కొంత దూరం భక్తిలో కొనసాగి చివరికి ఉగ్రతలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందువల్ల నీవు రక్షించబడాలి అనంటే, ఆరోహణం అవ్వాలి అనంటే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకించబడితేనే పరలోక రాజ్యానికి చేర్చబడదు. ఆ బంధువులు కదా, రేపు మన ఇళ్ళల్లో ఏదో జరిగినా కానీ రాకపోతే, మనం వెళ్ళకపోతే అప్పుడు రారేమో, పిల్లలు ఉన్నారు ఎదుగుతున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు, ఏదో రకరకాల అవసరాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఆ సంబరానికి వెళ్ళకపోతే, ఆ కార్యాలకు వెళ్ళకపోతే, మీకు అర్థమైందా, మనల్ని రేపు వీలేసేస్తారేమో, మీకు మీ కార్యాలు జరిగినప్పుడు మేము రావంటారేమో. కాబట్టి వెళ్ళకపోతే ఏం బాగుంటుందని నువ్వు వెళ్ళావా, ప్రమాదంలో పడిపోయినట్టు, ప్రత్యేకత లేనట్టే, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని బైబిల్ చెప్తాం. వాళ్ళు రేపు నీ కోసం, నీ అవసరాల్లో, నీ ఇంట్లో జరిగే ఎందుకంటే మన ఇళ్ళల్లో ఆత్మ సంబంధమైనవి ఉంటాయి. వాళ్ళు వచ్చిన ఒకటి రాకపోయిన ఒకటి పాపం. ఏదైనా మీటింగ్ పెట్టామనుకోండి, ఒకవేళ మనం ఆ మీటింగ్కి వెళ్ళడం కంటే గొప్పది ఇంకొకటి లేదు. కారణం ఎందుకంటే వాళ్ళు వాక్యం వింటారు, సాక్ష్యార్థంగా వాళ్ళు రేపు నమ్మలేదనుకోండి, ఆ మీటింగ్ సాక్ష్యంగా ఉండిపోతుంది. అలాంటి దానికి ఏదైనా మంచిదే తప్ప, ఇంకా మనం ఇళ్ళల్లో పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండే మనల్లో మనవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి తప్ప వాళ్ళకి మనకు సంబంధాలు ఏమండవు. ఏమైనా వివాహాలు కానీ, ఏదైనా ఆత్మ సంబంధమైన వివాహం జరుగుతుంది అనుకోండి, మనం ఆత్మ సంబంధమైన వారిని పిలుస్తాం, పాపుల్ని, బంధువుల్ని అందరిని పిలుచుకోం. మీకు అర్థమైందా? ఎందుకంటే వివాహం అనేది అది ఘనమైనది, ప్రత్యేకమైనది అని బైబిల్ చెప్తుంది. అలాగా మనం నేను అది ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అలాంటి ఏవైనా కానీ మనకు ఆత్మ సంబంధం ఉంటాయి తప్ప, అందువల్ల మన కార్యాల్లో వాళ్ళు రారేమో, రేపు ఏదైనా జరిగితే వాళ్ళందరూ కూడా మనల్ని మీరు ఫలానప్పుడు ఇచ్చారా, ఫలానప్పుడు రానప్పుడు మేము ఎందుకు రావాలి అని అంటారేమో అని నువ్వు కనుక వెళ్ళావా, మురికినంటించుకొని ఇచ్చినట్టు. వాళ్ళ యొక్క వాక్య వ్యతిరేకమైన వాటికి నువ్వు వెళ్ళకుండా ఏం చేయాలి చెప్పండి, ప్రత్యేకముగా ఉండాలి. ఆయన మనిషి ఎత్తబడాలంటే, మా పిన్ని, మా బాబాయి, మా అక్క, మా వదిన, ఆయన లోక సంబంధమైన బంధాలు ఉన్నాయనంటే అవి ఏం చేస్తాయి చెప్పండి, నిన్ను లోకంలోకి లాగేస్తాయి. మనం ప్రేమపూర్వకంగా వాళ్ళ మెసేజ్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ప్రేమిస్తాము తప్ప, వాళ్ళకి ఏదైనా అవసరతలు, ఏదైనా కష్టాల్లో ఉంటే ఏదైనా మనం వెళ్ళి ఏదైనా సహాయం చేస్తాం, ప్రార్థన చేస్తాం, అంతవరకే తప్ప వాళ్ళ వాక్య వ్యతిరేకమైనటువంటి వాటిల్లో మనం ఏం చేయకూడదు చెప్పండి, పాల్గొనకుండా ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటి, వాళ్ళు పిలిచిన ఒకటి, పిలవకపోయిన ఒకటి, వాళ్ళు ముఖం మాడుచుకున్నా, మూతి ముడుచుకున్నా, ముఖం తిప్పుకున్నా, ఏం తిప్పుకున్నప్పటికీ కూడా మేము ఇంకా పిలవము అని అన్నప్పటికీ కూడా పిలవకపోతే పిలవకపోయారు, వాక్యం కోసం నిలబడాలి. ఆయన హల్లెలూయా. మొన్న నామములో బాప్తిజం పొందిన ఒక ఆవిడ ఉంది. ఆ నామములో బాప్తిజం పొందిన ఒక ఆవిడ వాళ్ళ ఆయన యొక్క చెల్లెల యొక్క పెళ్లి, వివాహం అన్నమాట. వివాహం అయితే వీళ్ళు కూడా ఏదో చెయ్యాలంట. మరి ఈ భార్య భర్త ఇద్దరు మరి తలంబరాలు అయ్యాలో ఏవో వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి. ఈ అమ్మాయి ఏంటంటే, నేను బాప్తిజం పొందాను, నేను రాను, నేను వాటిలో పాల్గొన్ను, అలాంటివి నేను చేయకూడదు, ఆ పెళ్ళప్పుడు ఆచారాలన్నింటిలో కూడా నేను పాల్గొనకూడదు, నేను రాను అంటే పెద్ద గొడవ అయిపోతే ఆమె నువ్వు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నువ్వు చూసినా చూడకపోయినా నేను మెసేజ్ కోసం నిలబడతాను తప్ప అలాంటి వాటిలో పాల్గొన్నది. అలాంటి వాళ్ళు ఎత్తబడేది, ఒకరు కొనిపోబడతారంటే ఒకరు విడవబడతారంటే అదే పరిస్థితి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాక్యం కోసం ఏం చేయాలి చెప్పండి, అలా నిలబడాలి. ఆ లోకంలో బంధువులు గిందువులు అందరూ ఏమనుకుంటారో బాగోదు కదా, మరి ఏ అబ్బాయి వచ్చాడు కానీ అమ్మాయి రాలేదేంటని అందరూ అడుగుతారు నన్ను. కాబట్టి నువ్వు ఏదో అలా నటించు, నీకు ఇష్టం లేకపోయినా అలా నటించడానికి ఇదేదో డ్రామా కాదు, నేను రానని చెప్పేసి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రత్యేకించబడాలి, అంతేగాని
నీకు అర్థమైందా? అలా దుర్బోధల నుండి ప్రత్యేకించబడాలి. బైబిల్ అయితే చెప్తా ఉంది, వాక్య వ్యతిరేకమైన బోధలు ఉంటాయి, వాటిని మనం విశ్వసించామనుకో నువ్వు అపవిత్రమైన దాన్ని ముట్టినట్టు లెక్క. అందుకని ఈ బోధన త్యాక ఏ బోధనైనా తీసుకొచ్చినట్లయితే అట్టి వాడిని చేర్చుకున్న శుభమని చెప్పిన వాళ్ళ యొక్క దుష్టక్రియలో పాలు పొందినట్టేనా అది. అది ఇప్పుడు వేకు నక్షత్ర వర్తమానం తప్ప నీవు ఏ వర్తమానం చేర్చుకున్నా, ఏ బోధకుని చేర్చుకున్నా, ఈ వర్తమానం కాకుండా నీవు వాళ్ళ యొక్క దుష్టక్రియలో పాలు పొందినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు వేకు నక్షత్ర వర్తమానం నమ్మడం. అందువల్ల వధువు అని అంటే ఆ విధంగా ప్రత్యేకించబడి ఉంటుంది. ఆయన ఆ ప్రత్యేకించబడిన వారు మాత్రమే ఆరోహణం అవుతారు తప్ప అందరూ ఆరోహణం అవ్వరు. ఏదో నేను నమ్ముకున్నానులే, ఆయన సత్యం అర్థమైందిలే, ఇదే నిజమైన వర్తమానం అని అర్థమైందిలే, కుదరదు. వాక్యం కోసమే నిలబడాలి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఇంతకుముందు ఇక్కడ ప్రార్థనకు వచ్చాడు, ఆ తర్వాత ఎక్కడికక్కడికి వెళ్తున్నాడు కానీ అక్కడ కూడా నచ్చట్లేదంట ఆయన. మొన్న ఫోన్ చేసి మీ చర్చికి వద్దామని ఉంటుంది కానండి, మీది మిలిటరీలా ఉంటుంది, ఆ కఠినంగా నేను నిలబడలేకపోతున్నాను, దాని ప్రకారం నేను ఉండలేకపోతున్నాను. కఠినంగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? నిలబడితేనే పరలోక రాజ్యం, లేకపోతే పరలోకం రారంటున్నారు మీరు. రారంతే, వాక్యం అలా చెప్తుంది. అజ్ఞాతకరమే పాపం అని ఉంది, పాపంలో వచ్చే మరణం అని. పరలోక రాజ్యానికి రావాలంటే ప్రత్యేకించబడాలి. వాక్యాన్ని ధ్యానించుకో, ప్రత్యేకంగా ఉండి ప్రార్థన చేసుకో, నీ పనులు ఏమన్నట్టు చూసుకో, ఆయన నామనిస్తాడు, ఆయన కార్యాలు నెరవేర్చు, ఆయన కోసం జీవించు, ఆయన కోసం బ్రతుకు. అపవిత్రమైన దాన్ని నువ్వు ముట్టకుండా. అందుకని అవిశ్వాసులతో విజోడుగా ఉండుకుడి. వీరికి చీకటికి ఏమి సంబంధము, బయల్జెబూలుకి మెస్సైకి ఏమి సంబంధము, ఆయన ఆలయమునకు దయ్యపు ఆలయమునకు ఏమి సంబంధము. వారి నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకంగా ఉండి, ఎందుకంటే నేను మీలో నివసిస్తూ ఉంటాను కాబట్టి అప్పుడు నాకు మీరు. అందుకు తర్వాత చదవండి అమ్మా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇందాక అపవిత్రమైన దాన్ని ముట్టుకుని ఆయన చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యిందును, మీరు నా కుమారులను కుమార్తెలైందరని సర్వశక్తిమంతులైన యావి సెలవిస్తున్నాడు. ఆయన నామనిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా ఉంటావో, ఎందుకంటే ఆయన నీలో నివసిస్తూ ఉన్నాడు కనుక, అప్పుడు నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అయ్యాడు. నీకు అర్థమైందా? అంతేగాని రాజకీయ నాయకుల్లాగా మనకు అందరు కావాలా అని అందరినీ కలుపుకొని పోవడం కాదు. నీవు ప్రత్యేకముగా ఉండాలి. ఆయన నామనిస్తాడు. ఆయన వదిలేవిడు చెప్పండి, ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణాలు కలిగింది. ఆమెకున్న గుణ లక్షణాలు ఎవరికి లేవు. ఎఫ్సీలు రాసిన పత్రికలో ఆమె ముడత మచ్చ కలంకము ఏమీ లేకుండా శిరస్సు నుండి అరికాలు వరకు కూడా ఉదక స్నానము చేయబడింది. శిరస్సు నుండి అరికాలు వరకు ఏంటి చెప్పండి? పైనుండి అరికాలు వరకు కూడా ఆమె వాక్యము చేత కడగబడి, ఇంకా ఆమెలో ఏమాత్రము కూడా నువ్వు వాక్య వ్యతిరేకమైనటువంటి ఏ పాపాన్ని కూడా నువ్వు కనుగొనలేవు, ఏ మురికిని కూడా ఆమె ఒంటి మీద నువ్వు చూడలేవు. అంత స్వచ్ఛమైనటువంటి, అంత ముడత మచ్చ కలంకము, ఏ ముడత మచ్చ కలంకము ఏమీ లేకుండా స్వచ్ఛమైనటువంటి, ఏ పాపము లేనటువంటి మురికనగా పాపానికి సాధ్యత, ఏ పాపము మురికి లేనటువంటి స్వచ్ఛమైనటువంటిది ఆయన బోధ. అది అంత ప్రత్యేకమైనది. మీకు అర్థమైందా? అందుకని విలువైన వాటిని మీరు ఎక్కడ షాపులకి ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పెడతారు. వాటిని ఆ దేశం నుండి వచ్చింది, ఈ దేశం నుండి వచ్చింది, ఇది ఎంత ప్రత్యేకమైంది, ఎంత ఖరీదైంది, విలువైంది. మనము కూడా అన్నిటికంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా నీవు విలువైన వ్యక్తి గుర్తుపెట్టు. ఆయన మనిషి హల్లెలూయా. కారణం ఏంటంటే నీవు ఆయన విలువైన రక్తము ద్వారా, సర్వశక్తిమంతుని రక్తము ద్వారా, అది గొర్రెపిల్లో మనిషి ఆ రక్తమో ఇంకో రక్తమో కాదు, సర్వశక్తిమంతుని రక్తము ద్వారా నీవు కొనబడ్డావు. అందుకనే బంగారము, వెండి, వజ్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఏవి నీతో సాటిరావు. వాటన్నిటికంటే కూడా నువ్వు ఆ అమూల్యమైన వ్యక్తి అన్నమాట. కారణం ఏంటంటే
ఆయన ద్వారా నీవు, ఆయన రక్తము ద్వారా నీవు కొనబడ్డావు. ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు. అంత విలువైన వ్యక్తి నువ్వు ఆయన దృష్టిలో. ఎంత విలువైన వ్యక్తి అయితే నీ కొరకు ఆయన రక్తం చిందించాడు. చూడ, మీకు అర్థమవుతుందండి. మనం ఎవరైనా ఉండాలనుకోండి, ఒక నాయకుడు ఉన్నాడనుకోండి, అతడు కోసం ఏం చేస్తారంటే అతని యొక్క వెంట ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే కాపాడుకోవడం కోసం. ఇప్పుడు బైబిల్లో దావీదు గురించి మనం చూస్తుంటాం. దావీదు విషయంలో కూడా దావీదును కాపాడుకోవడానికి కొంతమంది ఏం చేశారంటే తన ప్రాణాలైనా, అంటే దావీదు విలువైన వ్యక్తి అక్కడ. అలాగే నీవు కూడా విలువైన వ్యక్తివి కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ఈయన ఆయన ఎరుగునన్నది బైబిల్లో. తెలుసు ఆయనకి, నువ్వు నమ్ముతావని. కాబట్టి నీ కోసమై ఆయన ఏం చేశాడు చెప్పండి, రక్తమును చిందించాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా. కాబట్టి నువ్వు విలువైన వ్యక్తివి కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేక తెలియని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అందరూ నా వారు నా వారు నా వారు నా వారు అనుకుంటారు. కానీ ప్రత్యేకించి పరిశుద్ధాత్మ కలిగిన వారు అందరూ నా వారు అనుకోరు. అందరూ నా వారు అనుకోరు. ఆయన నామం పెట్టబడిన జనులు, ఆయన ఆత్మ కలిగిన జనులే నా వారు. అందుకని సర్వశక్తిమంతుడు కూడా అందరూ నా వారు నా వారు అని అనడం. ఆయన నామం పెట్టబడిన నిన్ను, ఆయన ఆత్మ కలిగిన నిన్ను మాత్రమే నా ప్రజలు, నా వారు. ఈ నాలో నుండి తీయబడ్డారు వీళ్ళు. ఆయన నా ఎముకలో ఎముక, నా నా మాంసంలో మాంసము, ఇది నాలో నుండి తీయబడింది అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత లేకపోతే ప్రమాదం. అవ్వ ఏదోనులో ప్రత్యేకంగా లేదు కాబట్టి ప్రమాదంలో పడిపోయింది. ఇస్కరియోతు యోధ ప్రత్యేకంగా లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో జట్టు కట్టేవాడు కాబట్టి వాళ్ళు మోసం చేశారు ఇస్కరియోతు యోధాని. బైబిల్లో ఇజ్రాయేల్ కూడా ప్రత్యేకంగా ఉండకుండా అమోరీలు, కానానీలు, హిత్తీలు, పెరిజీలు వీళ్ళతో సహవాసం చేస్తూ ఉండేవారు. వారి వలన ఆ సహవాసాల వల్ల వాళ్ళతో చేరిపోయి వాళ్ళు చేసేటువంటి విగ్రహారాధనలు, బలులు, ఆ యొక్క వ్యభిచారాలు ఎనుగుడు వీళ్ళు కూడా చేసేసేవారు. ప్రత్యేకత లేకపోతే ప్రమాదం. మీకు అర్థమైందా? బైబిల్లో ఆ విధంగా చాలామంది ఉన్నారు ప్రత్యేకత లేకుండా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. మనం చివరి కాలంలో ఇప్పుడు బైబిల్లో మనము సంసోను మనం చూస్తుంటాం. సంసోను ప్రత్యేకంగా లేడు. ఆ వేసి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రత్యేకత లేకపోవడం వల్ల ఏమైపోయింది చెప్పండి, ప్రమాదంలో పడిపోయాడు. ప్రత్యేకత లేకపోవడం లేదు. అలాగే బైబిల్లో మనము సొలొమోను మనం చూస్తుంటాం. సొలొమోను ఆ యొక్క ఐగుప్తు సంబంధించిన స్త్రీలను, వీళ్ళని వాళ్ళని వివాహం చేసుకున్నాడు. సర్వశక్తిమంతుడు వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పాడు. కానీ వాళ్ళతో సహవాసం చేయడం వల్ల వాళ్ళని సంతోషపరచడం కోసం, ఆ స్త్రీలను ఆనందపరచడం కోసం వాళ్ళకి ఇష్టమైన కార్యాలు, వాళ్ళకి గుడులు ఇష్టమంటే గుళ్ళు కట్టించడం, వాళ్ళకి సంబరాలు వస్తుంటే సంబరాలు చేయించడం, వాళ్ళు సంతోషపరిచే దానిలో మునిగిపోయాడు అతడు. ప్రత్యేకముగా ఉండాలి. ఆయన ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా. నువ్వు ప్రత్యేకంగా లేకపోతే ఏం చేస్తారు చెప్పండి, పాపులతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళు పాపం వైపు నిన్ను ప్రేరేపిస్తారు, పాపం వైపు పురిగొలుపుతారు, రేపుతారు. అర్థమైందా? అప్పుడు నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. ఆయన నమ్మరిస్తాడు. ఎందుకంటే బంగారం, వెండి ఇవన్నీ ఉంటాయి. ఒక వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రాన్ని ప్రత్యేకంగా బాక్సులు పెట్టి పెడతారు. మీకు అర్థమైందా? దాని ప్రత్యేకత వేరు, మిగతా వాటికంటే దాని ప్రత్యేకత వేరు. నీవు కూడా అంతే. ఆయన నమ్మరిస్తాడు. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. స్తుతులు 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 స్తుతులు. సాతాను అందరినీ కలుపుకుంటాడు, నిన్ను కూడా కలుపుకోవాలని చూస్తాడు వాడు. మనందరం ఒకటేలే, మనందరం ఒకటేలే. మనం బ్రహ్మం గారు వర్తమానికులమేలే, మనం అందరం క్రైస్తవులమేలే. మందంతా ఒక కులమేలే, మందంతా ఒక మతమేలే, మనంతా ఒకటేలే. ఇది మనోడేరా, మన కులపోడేరా కలుపుకుంటున్నాడు.
వీడు మరి మతం ఓడేరా. ఇదంతా దయ్యం యొక్క పని అన్నమాట, కలుపుకోవడం అనేది. పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే నేను ఇప్పుడు ఆయన ఆత్మ కలిగి ఉన్నాను, ఇతడు పాపి, అతడు విజోడుగా ఉండకూడదని అపరిశుద్ధాత్మ నిన్ను ప్రత్యేకపరుస్తుంది. ఆయన నా మరుస్తాడు. ఆయన విజోడుగా ఉండొద్దు అన్నాడు కాబట్టి నువ్వు అలాగే ఉండాలి. హల్లెలూయా. ఆ ఏదోనులు ఆదామములు ప్రత్యేకంగా లేరు. చక్కగా సర్పంతో కలిసి తిరగడం, మాట్లాడుకోవడం, ముచ్చట్లు వేసుకోవడం, ఆ కబుర్లు చెప్పుకోవడం, ఈ కబుర్లు చెప్పుకోవడం, ఆ మాటలతో చిన్నగా వాడు పడగొట్టేసి, పాపితో నువ్వు సహవాసం చేస్తే సర్పముతో నువ్వు సహవాసం చేసినట్టే. ఆ ఏదోనులో సర్పం ఎలాగా మోసం చేసిందో పాపి కూడా నిన్ను అలాగే మోసం చేస్తాడు. సర్వశక్తిమంతుడు వారి నుండి ప్రత్యేకపరుస్తూ ఉంటాడు, అలాంటి వారి నుండి. హల్లెలూయా. అలాంటి లోకం నుండి ప్రత్యేకించబడాలి. లోకం నుండి నువ్వు తెగిపోవాలి. పాపుల నుండి ప్రియులారా ఎత్తబడాలంటే అపవిత్రమైన దాన్ని ముట్టకుండా తెగిపోయేటువంటి సమయం ఇది. ఎందుకంటే నువ్వు మధ్యాకాశానికి వెళ్ళిపోతావు, ఈ లోకం కింద ఉండిపోతాయి. ప్రత్యేకించబడి ఆరోహణం అవ్వాలి. నీకు ప్రత్యేకత లేదు. ఆ బ్రహ్మం గారు నమ్మాడు కాబట్టి మనోడే, మెస్సీని నమ్మాడు కాబట్టి మనోడే, పక్షిరాజు వర్తమానం కింద ఉన్నాడు మనోడే. వాడు ఎలాంటి బోధైనా ఎలాంటి సిద్ధాంతమైనా మనకు అనవసరం. బ్రహ్మం గారి మీద ఉన్న ప్రేమను బట్టి మనోడే, మెస్సీ మీద ఉన్న ప్రేమను బట్టి మనోడే. అందరినీ కలుపుకొని పోతూ ఉంటాడు, అందరిలో కలిసిపోతాడు చక్కగా. లాలన మాటలు అవి మోసపుచ్చేటువంటి మాటలు, నామకార్థం క్రైస్తవురాలు కాదు, ప్రత్యేకించబడిన వ్యక్తిగానే నీ గుణ లక్షణాలు ప్రత్యేకమైనవి, నీ ప్రేమ అది ప్రత్యేకమైనది. మెస్సీ కూడా ఆ పరిశీల దగ్గరికి వెళ్ళి వీళ్ళు మనోళ్ళే, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి మనోళ్ళే, సద్దుకేల దగ్గరికి వెళ్ళి మనోళ్ళే అని అలాగ కలుపుకోలేదు. కానీ వీరు సర్ప సంతానము, వీళ్ళు సున్నం కొట్టిన సమాధులు. ఆ విధంగా ఆయన బోధించారు. వారి మాటల వలె నీ మాటలు ఉండకుండా, వారి క్రియల వలె నీ క్రియలు ఉండకుండా, వారి తలంపుల వలె నీ తలంపులు ఉండకుండా, వారు ఎక్కడికి వెళుతున్నారో అటు వాటి దగ్గర వెళ్ళకుండా, వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తున్నారో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎలాంటి ఆశలు కలిగి ఉంటున్నారో, ఆ లోకస్తులు పాపుల యొక్క ఆలోచనలను కలిగి ఉండకుండా ప్రత్యేకమైన ఆలోచనలతోనే ఉండాలి. నీ ఆశలు ప్రత్యేకమైన పరసంబంధమైన ఆశలు కలిగిన వ్యక్తిగా ఈ చివరి కాలంలో ఉండాలి. ఆయన నామనిస్తాడు.